హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు మనం చూడబోతున్న వీడియో ఏంటిది అంటే వాట్ ఆర్ ద మేజర్ బ్లాకేజెస్ ఇన్ యువర్ రిలేషన్షిప్. అంటే మీ రిలేషన్షిప్ పరంగా మీరైనా కానీ మీ పర్సన్ అయినా కానీ ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, ఏంటివి ఆ బ్లాకేజెస్ ఏమున్నాయనేది మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతున్నాం. అండ్ ఎవరైతే ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మీకు ఈ వీడియోస్ నచ్చితే మీకోసమే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో వాట్ ఆర్ ద మేజర్ బ్లాకేజెస్ ఇన్ యువర్ రిలేషన్షిప్? ఓకే, సో ఫస్ట్ కార్డ్ past leaves and thunderbolt card. సో బాటమ్ ఆఫ్ ద డెక్ అడ్వెంచర్ వచ్చింది. సో అడ్వెంచర్ కార్డ్తో ఏం బ్లాకేజెస్ ఉండొచ్చు అంటే లైక్ మ్యాక్సిమం మీరు రిస్క్ చేయడానికి మీరైనా కానీ మీ పర్సన్ అయినా కానీ ఓవరాల్గా మీ రిలేషన్షిప్ పరంగా కాబట్టి మీరు కానీ మీ పర్సన్ కానీ లైక్ పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడానికి భయపడుతున్నారు. అంటే లైక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో ముందరున్న లైట్ని చూడకుండా పాస్ట్లోనే ఎక్కువ ఉండడం, పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించడం ఉండొచ్చు. సో ఇది ఫస్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్తో అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ మెయిన్ కార్డ్తో ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో ఏమనిపిస్తుంది, అండ్ ఇక్కడ అన్ని 3 కార్డ్స్ కూడా మేజర్ ఆర్కానానే వచ్చాయి. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్తో ఏం బ్లాకేజెస్ ఉంది అంటే పర్సన్ కానీ మీరు కానీ లైక్ మీ చుట్టూ ఉన్న రీసోర్సెస్ని ప్రాపర్గా గుర్తించట్లేదు. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళని కానీ లేదంటే లైక్ యూనో ఏదైతే మీ రిలేషన్షిప్ ఫర్దర్గా స్టెప్ తీసుకోవడానికి ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో మీ లైఫ్లో లైక్ మీరు రిస్క్ చేయకపోవడం కానీ లేదంటే ఫ్రెండ్స్ సజెషన్ ఇస్తే దాన్ని వినకపోవడం కానీ మోస్ట్లీ ఇవి ఎక్కువ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ ఇద్దరు స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ అనుకోవడం ఒక్కటే చేస్తున్నారు, ఏ యాక్షన్స్ తీసుకోవట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ ఈ రిలేషన్షిప్ బ్లాకేజెస్లో ఫస్ట్ మోస్ట్లీ ఎక్కువ పర్సంటేజ్ అంటే స్టాప్ చేస్తుంది మీ పర్సన్ అయి ఉండొచ్చు. అంటే లైక్ ఇప్పుడే వద్దు, ఇంకా కొంచెం టైం తీసుకుందాం, ఇలా లైక్ బ్యాక్ స్టెప్ వేస్తూనే ఉండొచ్చు కంటిన్యూస్గా. అండ్ ఇంకొక విషయం ఏంటిది అంటే ఇద్దరికి మోస్ట్లీ అంటే కొన్ని సిచ్యువేషన్స్లో అనిపించవచ్చు అంటే ఈ రిలేషన్షిప్ని ఫర్దర్గా తీసుకెళ్దామా వద్దా అంటే, ఎందుకంటే లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో మేజర్ ఇష్యూస్ వస్తుంటాయి, గొడవలు లైక్ బాధపడడం, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు ఆలోచిస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్దామా వద్దా. ఇది కూడా మెయిన్ బ్లాకేజ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారంటే తీసుకెళ్దామా వద్దా. ఇక్కడ క్వశ్చన్ మార్క్ మీకు ఉండడం వల్ల ఆ గొడవ సాల్వ్ అయిపోయినప్పుడు లేదంటే కొంచెం హ్యాపీగా ఉన్నప్పుడు ఇది మైండ్లో ఉంటుంది కదా. ఈ మైండ్లో ఉండడం వల్ల అది పాజిటివ్ ఎనర్జీని ఇదే లాగేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. అంటే మీరు 50% ఉన్నారు అంటే మీ బాధగా ఉన్నప్పుడు, బట్ హ్యాపీగా ఉన్నప్పుడు ఇది మీ మైండ్లోదే కదా. సో అలా మీరు ఇలా ఆలోచించడం కూడా ఒక బ్లాకేజ్ ఉంది. సో ఇలా కాకుండా ఒక్క స్టాండ్ తీసుకోండి, స్టెబిలిటీగా ఉండండి, ఒక్క స్టెప్ ఇదా అనేది ఆలోచించి దీన్ని ఒకవేళ మీ రిలేషన్షిప్ పరంగా మీరు వెళ్ళాలి అనుకుంటే స్టాండర్డ్గా ఒక్క ఆలోచన మీదనే ఉండండి. గొడవలు లైక్ దోస్ ఆర్ వెరీ నార్మల్ థింగ్, బట్ ఆ సిచ్యువేషన్లో ఇలా ఆలోచించడం కూడా ఒక పెద్ద ఇష్యూ అండ్ ఇది నెగిటివిటీని ఇంకా ఎక్కువ పెంచుతుంది అనేది ఫస్ట్ కార్డ్తో బ్లాకేజ్ ఉంది మీకు. సో దీన్ని క్లియర్ చేసుకోండి అనేది ఈ కార్డ్తో చెప్తుంది. అండ్ పాస్ట్ లీవ్స్తో పాస్ట్ లీవ్స్ అనే పేరుతోనే ఉంది. ఏంటిది అంటే మోస్ట్లీ ఈ కార్డ్తో ఏంటిది అంటే ఇక్కడ స్టాప్ చేస్తుంది మీ పర్సన్ అని చెప్పాను. అండ్ ఇక్కడ పాస్ట్ లీవ్ కార్డ్తో మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మీ రిలేషన్షిప్ పరంగా అండ్ మీరు ఫర్దర్గా వెళ్ళాలంటే ఎక్కువ మీకు బాధ పెడుతుంది లేదంటే బ్యాక్ స్టెప్ చేసేలాగే చేస్తుంది ఏంటిది అంటే మీ పాస్ట్. ఇట్ మైట్ బీ యువర్ ఫ్యామిలీ, ఏదైనా కానీ మీ పాస్ట్లో మీరు చేసిన సఫర్ కానీ మీరు చూసిన పెయిన్ కానీ మీరు నేర్చుకున్న లెసన్స్ కానీ ఏవైనా కానీ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్తే ఎలా ఉండబోతుంది, లైక్ పాస్ట్లో ఉన్న పెయినే ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మీకు ఒక భయం ఉంది. ఆ భయం ఉండడం కారణంగానే ఒక పెద్ద బ్లాకేజ్ మీ ముందర ఉంది. ఇప్పుడు స్టెప్ తీసుకోవాలా వద్దా, లైక్ ఇంకా పాస్ట్ పెయిన్లో ఉంటే ఫ్యూచర్లో ఆఫ్కోర్స్ మనం హ్యాపీగా ఉండలేము. అండ్ ఆ పెయిన్ని అది
అలానే కంటిన్యూ చేసేలా చేస్తుంది. సో ఈ కార్డ్తో ఒక సజెషన్ కూడా ఏంటిది అంటే, ఓకే పాస్ట్ నుంచి బయటికి రావడం ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. సో కొంచెం టైం తీసుకోండి. బట్ ఒకవేళ మీరు కంటిన్యూ చేయాలి మీ రిలేషన్షిప్ పరంగా అంటే, పాస్ట్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్ కాబట్టి దాన్ని వదిలిపెట్టి, ఎందుకు మీరు ఒకవేళ కంటిన్యూ చేయాలి రిలేషన్షిప్లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే, బట్ హౌఎవర్ ఓవరాల్గా కూడా కొంచెం టైం తీసుకోండి. ఎందుకంటే కెరియర్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో కొంచెం టైం తీసుకొని అయినా కానీ యాక్షన్ తీసుకోండి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే, పాస్ట్ ఆల్రెడీ జరిగిపోయింది అండ్ ఈ రోజుని కూడా రేపు మీ పాస్ట్ లాగా మార్చుకోకండి. సో ఇది ఈ కార్డ్తో బ్లాకేజ్. అండ్ మీకు ఒక సజెషన్ కూడా, బోల్డ్ కార్డ్తో ఏంటి బ్లాక్ అంటే, మీరిద్దరు ఇక్కడ, సో ఇక్కడ మీ నెగిటివ్ ఆలోచన, ఇక్కడ మీరు పాజిటివ్గా ఆలోచించకపోవడం, మీ పాస్ట్ని ప్రతిసారి గుర్తు చేసుకోవడం. అండ్ ఈ కార్డ్తో ఏంటిది అంటే, లైక్ డిసిషన్ మీద స్టాండ్ తీసుకోకపోవడం. ఇద్దరు డిసిషన్ తీసుకుంటారు, లైక్ ఈరోజు అనుకుంటారు సరే ఇంకా ఇన్ని రోజులు పోయిన తర్వాత యాక్షన్ బట్ ఆ రోజు వచ్చేసరికి ఇంకా కొన్ని రోజులు ఇలా మీరు అనుకున్న మాట మీదే మీరే ఉండలేకపోతున్నారు. సో ఇది థర్డ్ బ్లాకేజ్ మీ రిలేషన్షిప్ పరంగా. ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటే, మీరు చేసుకున్న మాట లేదంటే మీరు మాట్లాడుకున్న మాట మీద మీరు నిలబడడం లేదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, మీ ఇద్దరిలోనూ రిలేషన్షిప్ పరంగా క్విక్ డిసిషన్ తీసుకునేంత టైం ఇంకా వచ్చి ఉండకపోవచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏంటిదంటే, ఒకవేళ మీరు ఇంకా యాక్షన్ తీసుకుందాం అనే వరకు లైక్ మాట అంతా రెడీగా ఉంది, ఇంకా యాక్షన్ తీసుకోవడమే అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీ ఇద్దరు కాకుండా ఏదైనా అన్వాంటెడ్ థింగ్ వచ్చి యాక్షన్ని స్టాప్ చేస్తూ ఉండొచ్చు. సో అక్కడ ఏ థర్డ్ థింగ్స్ అంటే, అన్వాంటెడ్ థింగ్స్ ఏవి మిమ్మల్ని స్టాప్ చేయకూడదు అంటే, ప్రీ ప్లాన్డ్గా మీరు స్టాండ్ తీసుకొని ఏదైనా కానీ యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఏవి వచ్చినా కూడా దాన్ని పక్కకు నెట్టేసి ఫస్ట్ మీ రిలేషన్షిప్ పరంగా యాక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని చూడండి అనేది ఈ కార్డ్తో ఒక సజెషన్ కూడా. అండ్ ఇది మీ థర్డ్ బ్లాకేజ్. ఐ హోప్ మీకు ఇది అర్థం అయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకోసం రెజొనేట్ అయి ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ ఇవి మీకు రిలేటెడ్గా ఉంటే ఖచ్చితంగా ఈ బ్లాకేజెస్ నుంచి బయటపడడానికి రీజన్స్ వెతకండి, సొల్యూషన్ వెతికి మీ రిలేషన్షిప్ పరంగా కెరియర్ పరంగా ముందుకు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి స్మాల్ అండ్ సింపుల్ రీడింగ్. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.